అందరికీ నమస్కారం. మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మధ్య నడుస్తున్నటువంటి వివాదం మీద మాట్లాడారు. చెల్లిని తల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. కావాలని జగన్మోహన్ రెడ్డిని నిందల పాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం కలిగినటువంటి మనిషి. 2029లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ మాట్లాడారు. తన సహజమైన శైలిలో కొడాలి నాని మాట్లాడారు. వాస్తవానికి ఈ మధ్య అడపాదడపా మాట్లాడుతున్నాడు కదా. సహజమైన శైలి అనలేములే. సహజమైన శైలి అంటే చంద్రబాబు నాయుడు గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో లేదు నారా లోకేష్ గారినో ఇష్టం వచ్చినట్టు బూతు పురాణం తిట్టాలి మామూలుగా అయితే. ఇప్పుడు నోట్లో నుంచి బూతులు రావట్లే, ఏదో నీతులు వస్తున్నాయి అంతే. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించి అధికారంలోకి రావాలని కోరుకోవటం, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం తప్పులేదు. ఏ పార్టీ ఓడైనా చేసే పనదే. కాకపోతే ఒక మాట అన్నారు చూసారా, జగన్మోహన్ రెడ్డి మానవత్వం కలిగిన మనిషి, చెల్లిని తల్లిని జగన్మోహన్ రెడ్డి నిందల పాలు చేయడానికి రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అనేటువంటి మాట కొడాలి నాని గారు వాడారు చూసారా. ఇది మాత్రం తప్పు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నడుస్తున్న వివాదం పూర్తిగా కుటుంబ వివాదం. కాకపోతే కుటుంబ వివాదంలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయితే అది పార్టీ మీద కూడా ప్రభావం పడింది కాబట్టి వైసీపీ వాళ్ళు పూసుకుంటున్నారు. మొన్న రాచమల్లి శివప్రసాద్ మాట్లాడిన మాటలు కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి పరువు పోతే, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పోతే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు కాబట్టి మీరు మా పార్టీ మీద కుట్ర చేస్తున్నారు కాబట్టి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తారు అని మాట్లాడారు. ఇవాళ కొడాలి నాని గారి మాటల్లో కూడా అదే ఉద్దేశం మనకు కనపడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకోండి, వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కాలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని కాపాడుకోవటం వీళ్ళందరి అవసరంగా జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడు. అరే నా గినక ఇమేజ్ పోతే మీరెవరూ ఎమ్మెల్యేలు కారేరు, మీ రాజకీయ జీవితాలని పులిస్తాపి అయిపోతాయి, కాబట్టి నా తరపున మీరు పోరాటం చేయండి, నా సైన్యం మీరు అని వాళ్ళని రోడ్డు మీద పంపిస్తున్నాడు. నిజానికి విజయమ్మ లేఖకి, షర్మిలమ్మ మాటకి, సునీతమ్మ ఆవేదనకి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దానికి వైసీపీకి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో పెద్దగా ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. అలా కాకుండా పార్టీ వాళ్ళతో మాట్లాడించడం అంటే ఏంటి అర్థం? అంటే నేను మారను, నేను రూపాయి ఆస్తి చెల్లికి ఇవ్వను, మీరు ఏడవండి, గగ్గోలు పెట్టండి, మీరంతా రాజకీయ కుట్ర అంట, మీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉండి మాట్లాడిస్తున్నాడు అంటే తప్ప నేను మాత్రం మిమ్మల్ని దయచేది లేదు, మీతో కూర్చొని మాట్లాడేది లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నాడా? ఏమండి, ఒక తల్లిని పిలిపించి మాట్లాడడానికి ఏంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి? తల్లి వెనకాల చెల్లి వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ఆరోపణ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఎంత విడ్డూరం అండి. ఇప్పుడు నీ కుటుంబం రోడ్డుని పడింది, దాని అవతల వాడుకుంటున్నారేమో ఓకే, కానీ పడింది నీ కుటుంబం కదా రోడ్డు మీద. నీ కుటుంబంతో నువ్వు మాట్లాడుకోవాలి కదా. నీ కుటుంబం నీ కంట్రోల్ లేకుండా ఎందుకు పోయింది? నువ్వు కుటుంబంతో లేవు కాబట్టి పోయింది. వాళ్ళకి అండగా లేవు కాబట్టి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళతో పిలిచి మాట్లాడుకోవాల్సింది నువ్వే. అసలు వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడిది? ఈ కొడాలి నానైనా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయినా వైసీపీ బాగుంటే ఎమ్మెల్యేలు అవుతారు. కానీ అసలు వైసీపీ అనే పార్టీ పుట్టకెక్కడుంది? శ్రీరమ్మ కష్టంలో, విజయమ్మ కష్టంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి 2011 నుంచి 2013 సెప్టెంబర్ వరకు జైల్లోనే ఉన్నాడు. పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని జనంలోకి తీసుకెళ్ళింది ఈ ఆడబిడ్డలే. వీళ్ళు రోడ్డు మీదకి రావటం వల్ల రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏదో అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక ఫీలింగ్ జనంలో కలిగింది. ఆ జనంలో కలగటం వల్ల జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి వచ్చిన తర్వాత కొన్ని నెలలకే ఎన్నికలు ఫేస్ చేశాడు, 2014 ఎన్నికలు. అప్పటికే జగన్కి విపరీతమైన సానుభూతిని క్రియేట్ చేసి ఉంచారు వీళ్ళు, తల్లి చెల్లి కలిసి. ఆ క్రియేట్ చేసి ఉంచడం వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా 2014 ఎన్నికల్లో 67 సీట్లు సంపాదించగలిగాడు. 67 సీట్లలో ఈ కొడాలి నాని ఉన్నాడు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా గెలిచారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ బిల్డ్ కావటం వల్ల. ఆ ఇమేజ్ బిల్డ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వెనకాల రాజశేఖర రెడ్డి సానుభూతి ఓట్ బ్యాంకుని క్రియేట్ చేసి పెట్టింది ఎవరు? విజయమ్మ, షర్మిలమ్మ. వాళ్ళ కష్టం ఉంది. అసలు పార్టీ జగన్మోహన్ రెడ్డిది కాదు, శివకుమార్ అనేటువంటి ఎవరిదో. కష్టం జగన్మోహన్ రెడ్డిది కాదు, విజయమ్మ షర్మిలది. కానీ రాజ్యం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి. అందరి కష్టాన్ని గుంజుకొని దోపిడీ చేసి రాజ్యం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి సామంతుడిగా పనిచేస్తున్నటువంటి వీళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. అసలు నిజానికి ఒక మాజీ మంత్రిగా కొడాలి నాని చెప్పాల్సింది ఏంది? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ వల్ల మేమంతా డ్యామేజ్ అవుతున్నాం, నీ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, నువ్వు పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నావు, మా కుటుంబాలు దాన్ని అన్యాయం జరిగితే మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాల్సింది పోయి నీ కుటుంబంలో నీ తగాదేంది? అసలు ఏం ఒక కాస్త ఇస్తే ఏమైనా అడక్క తింటావా నువ్వు?
యువరాజు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ నువ్వు కష్టపడి సంపాదించిందా? అధికారం ఉపయోగించుకుని తీసుకున్న భూమే కదా అది. నువ్వేమన్నా చెమట ఓడిచి కష్టపడి సంపాదించిన ల్యాండ్ అయితే కాదు కదా అది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిందే కదా అది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కాదు కదా అది. ఈవెందో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది కూడా కాదు కదా నీ ఆస్తి అంటానికి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అది మీ కుటుంబానికి వచ్చింది కాబట్టి దాంట్లో ఇవ్వడానికి ఏంది నీకు అసలు అభ్యంతరం అని చెప్పగలగాలి. ఈ రాచమల్లి అయినా చెప్పగలగాలి, కొడాలి నాన్న చెప్పగలగాలి. ఒక కుటుంబంలో పంచాయతీ వచ్చిందండి, ఓ రాజకీయ నాయకుడు దగ్గర పోతాడు. రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? అరే చెల్లికి అన్యాయం చేస్తారా, అమ్మకి అన్యాయం చేస్తారా అని నీతులు చెప్తాడు. కొడుకు దారి తప్పిపోతే నీతులు చెప్తాడు. కానీ వీళ్ళేంటి వెనకేసుకొస్తారు. మళ్ళీ మానవత్వం నేను ఎత్తాడ. మానవత్వం ఉన్నోడైతే ఇట్లా చేస్తాడా? మానవత్వం పక్కన పెట్టండి, మనిషిగా ఉండమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందేమో. ఆస్తి కోసం కూడా అంతే, ఏం లేదండి. కూర్చోబెట్టి ఒక ఆస్తి అటో ఇటో కాదనుకుంటే అంత సెటిల్ అయిపోయింది. అయినా ప్రజా జీవితంలో ఉండాలనుకున్నవాడికి, ప్రజాసేవ చేయాలనుకునేవాడికి అన్నన్ని కోట్లు, అన్నన్ని ఆస్తులు, అన్నన్ని ప్యాలెస్లు అవసరం వచ్చి కుటుంబానికి కూడా ఇవ్వనంత ఏంటి అసలు? సొంత కుటుంబంలో కూడా పంచడానికి ఇబ్బంది పడేంత ఏంటి అసలు? జనానికి పంచమంటున్నారా ఏమన్నా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.